అందరికీ గుడ్ ఈవినింగ్. మనము ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్ విషయం గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదే మన ఓషన్ ట్రాకర్ మొబైల్ యాప్ అనేది మనందరికీ తెలుసు 23.0 వర్షన్ తర్వాత వెంటనే మనకు 23.1 వర్షన్ అనేది అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ వర్షన్లో ముఖ్యంగా మనందరికీ తెలుసు లాస్ట్ టైం నేను 23.0 వర్షన్లో చేసినటువంటి ఏం పాయింట్స్ అయితే మీకు ఆ వీడియోలో చెప్పానో సేమ్ అదే రిపీట్గా 23.1 వర్షన్లో అవే అప్డేట్స్ అనేది మీకు ఉన్నాయి. సేమ్ ఆ వర్షన్లో ఏవైతే ఉన్నాయో ఒకటి చైల్డ్ ఫోటో క్యాప్చర్ కావచ్చు, టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో మనకు ఎదురయ్యే సమస్యలు అనేవి 23.1 వర్షన్లో మనకు అవే అప్డేట్స్ ఉన్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏం అప్డేట్ వచ్చిందంటే మనకి ఏడబ్ల్యూసి లొకేషన్ అప్డేట్ అనేది మళ్ళీ చేసుకోవాలి. అంటే గతంలో మనకు 23.0 వర్షన్ కంటే ముందు మనకు లొకేషన్ అనేది అప్డేట్ చేసే విషయంలో అక్కడ మనకు నెట్వర్క్ ఇష్యూ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము ఏడబ్ల్యూసి లొకేషన్ అనేది దాన్ని స్కిప్ చేసి ఓపెన్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది లేదు. మరి ఏ విధంగా మన ఏడబ్ల్యూసి లొకేషన్ అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా సెంటర్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే ఆ డిస్టెన్స్ ఉంది, మీరు సెంటర్కి ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్లు లేదంటే ఇంకో 200 మీటర్లు దూరంలో ఉన్నారని అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి మనము ఆ సమస్య నుండి ఏ విధంగా అప్డేట్ చేసుకుంటే మనకు ఆ సమస్య రాదనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ చివరి వరకు కూడా ఈ వీడియోని మీరు చూడండి. చూస్తేనే మీకు నేను ఈ వీడియోలో చెప్పే అంటే ఏడబ్ల్యూసి లొకేషన్ అప్డేట్ గురించి చెప్పే ముఖ్యమైన పాయింట్స్ అనేది చివరి వరకు వింటేనే మీకు తెలుస్తుంది. సో అంతకంటే ముందు మీకు నేను లాస్ట్ టైమ్స్ కూడా వీడియో చేయడం జరిగింది. అవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఏ వీడియోస్ అవసరమైతే అవి కూడా నాకు కమెంట్ చేసి తెలపండి. నేను అవి చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. చూడండి, ముందుగా మనము మన మొబైల్లోని సెట్టింగ్స్లో మీ అందరికీ తెలుసు పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ లొకేషన్ ఆన్ ఆఫ్ అనేది ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీరు లొకేషన్ కనుక ఆఫ్లో ఉంటే మీరు ఆన్ చేసి పెట్టాలి. ఇది మనము ప్రతిరోజు లొకేషన్ ఆన్లోనే ఉంచాలి. మనం చేసే అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్లో ఇది ఖచ్చితంగా ఆన్లో ఉన్నప్పుడే మనము చేయవలసి ఉంటుంది. ముందుగా ఈ సెట్టింగ్స్ని మీరు లొకేషన్ సెట్టింగ్స్ అనేది ఆన్లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఆన్ చేయండి. ఓకేనా? చూడండి, మనకు ఓషన్ ట్రాకర్ మొబైల్ యాప్ 23.1 వర్షన్లో మనకు సెంటర్ ఓపెన్ చేసే ముందు మళ్ళీ ఏడబ్ల్యూసి లొకేషన్ అనే అప్డేట్ గురించి అప్డేషన్ అనేది మళ్ళీ మనకు కనిపిస్తుంది. నేను ఒక అంగన్వాడీ సెంటర్ది మీకు లాగిన్ అయి చూపిస్తాను, ఒకసారి చూడండి. అంగన్వాడీ వర్కర్ డైరెక్ట్గా లాగిన్ అనేది కావడం జరిగింది. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ అంగన్వాడీ సెంటర్ 2.5 కిలోమీటర్స్ అనే డిస్టెన్స్లో ఉందని ఇప్పుడు నేను ఓపెన్ చేసిన టైంలో ఆ సెంటర్ నుండి ఇక్కడికి గల దూరాన్ని నాకు చూపిస్తుంది. కానీ అక్కడ ఆ టీచర్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఓపెన్ చేసేటప్పుడు ఆ టీచర్కి 100 మీటర్సో లేదా 50 మీటర్సో లేదంటే 200 మీటర్స్ అట్లా గ్యాప్ అనేది చూపించి
ఈ సెంటర్ని ఎలా ఓపెన్ చేసి చేయాలనేది డౌట్గా ఉండేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 23.0 వర్షన్ కంటే ముందు ఈ సెలెక్ట్ ఆప్షన్లో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లో మనకు ఐఎమ్ ఆన్ లీవ్, ఐఎమ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ, ఐఎమ్ ఆన్ లీవ్, ఐఎమ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ, ఐఎమ్ ఆన్ అడిషనల్ ఛార్జ్ అని 3 ఆప్షన్లు కనిపించినాయి ప్రస్తుతం. కానీ మనకు 23.0 వర్షన్ కంటే ముందు మనకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా రావడం జరిగింది. నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఆ అంగన్వాడీ సెంటర్కి ఇక్కడ చూపించే దూరంలో ఉన్నాను అని చెప్పేసి మనం అక్కడ నెట్వర్క్ ఇష్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనము సెంటర్ ఓపెన్ అనేది చేసేది. కానీ ఈ వర్షన్లో మనకు ఆ ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఈ లొకేషన్ అప్డేట్ అనేది కరెక్ట్గా చేస్తేనే మీకు డైరెక్ట్గా సెంటర్ ఓపెన్ అవుతుంది. సో మీరు కంపల్సరీ ఇప్పుడు లొకేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేద్దామో చూద్దాం. చూడండి, ముందుగా మీరు ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకోలేం కాబట్టి డైరెక్ట్ ఈ 3 ఆప్షన్లో ఐఎమ్ ఆన్ అఫీషియల్ డ్యూటీ అనేది చూజ్ చేసుకొని మీరు సెంటర్ ఓపెన్ చేయండి. వన్స్ AWC స్టేటస్ ఈజ్ సెట్ టు ఓపెన్, యూ కాంట్ చేంజ్ ఇట్. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఎప్పట్లాగా సెంటర్ అనేది ఓపెన్ చూపిస్తుంది. తర్వాత మనకు సంబంధించిన డైలీ అటెండెన్స్ కానీ మిగతా పనులు ఏ విధంగా చేస్తామో రోజు ఆ విధంగానే చేసుకోవచ్చు. కానీ మీరు వెంటనే మళ్ళీ రేపు కూడా మనకు ఇలా చూపించకుండా మీరు మోర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ అప్డేట్ కింది నుంచి 3వ ఆప్షన్లో అప్డేట్ AWC లొకేషన్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ AWC లొకేషన్ అప్డేట్, దీన్ని మనం ఎంచుకొని ఇక్కడ మీరు అప్డేట్ అని చేయండి. అప్డేట్ అనేది చేస్తే ఇది ఎక్కడి నుండి అప్డేట్ చేయాలి? మీరు ఆ అంగన్వాడీ సెంటర్లో నుండి అప్డేట్ చేయండి. ఈ విధంగా మీరు అప్డేట్ అనేది చేయండి. చూడండి, అప్డేట్ అన్న తర్వాత మనకు ఇక్కడ ఎస్ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే మీరు అంగన్వాడీ సెంటర్లోనే ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. మీరు అంగన్వాడీ సెంటర్ పరిధిలోనే ఉంటారు కాబట్టి మీరు ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకొని మీరు అప్డేట్ లొకేషన్ అనేది చేయండి. ఈ విధంగా చేసి మీరు ఈ
ఏడబ్ల్యూసి లొకేషన్ సమస్య అనేది మనకు ఓపెన్ చేసేటప్పుడు వచ్చిన సమస్యను ఈ విధంగా మీరు చేసి సాల్వ్ చేసుకోండి. చాలా వరకు మన అంగన్వాడీ సెంటర్లో లొకేషన్ అప్డేట్ చేసినప్పటికీ మళ్ళీ మరుసటి రోజు మనకు ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ ఎంతో కొంత దూరాన్ని 30 మీటర్లు 50 మీటర్లు అనే దూరాన్ని మనకు సూచించవచ్చు. సో మీరు అందుకొరకే రూరల్ ఏరియా ప్రాంతంలో ఇటువంటి సమస్య ఎక్కువ వస్తుంది. రూరల్ ఏరియా ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ సెంటర్ వారు మళ్ళీ ఏడబ్ల్యూసి లొకేషన్ అప్డేట్ అనేది మీరు మరి నెట్వర్క్ కరెక్ట్గా అంటే మనకు నెట్వర్క్ అనేది కరెక్ట్గా ఉన్న ప్లేస్ అంటే మన సెంటర్కి కొద్దిగా 20 నుంచి సెంటర్ బయట లోపల నెట్వర్క్ మనకు సరిగా రాదు కాబట్టి సెంటర్ బయట మనకు 20 నుంచి 30 మీటర్లు కొంత దూరం అనేది సిగ్నల్ కరెక్ట్గా వచ్చిన దగ్గర లొకేషన్ అనేది కరెక్ట్గా అప్డేట్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి అప్డేట్ దాంట్లోకి వెళ్ళి మనకు ఎక్కడైతే సిగ్నల్ కరెక్ట్గా ఉంటుందో మీరు లొకేషన్ మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయండి. చేసిన అప్పుడు మీకు ఎక్కడైతే మీరు కరెక్ట్గా చేశారో నెట్వర్క్ ఉన్న దగ్గర కరెక్ట్గా చేశారో మీకు మళ్ళీ మరుసటి రోజు ఓపెన్ చేసే ముందు లొకేషన్ అప్డేట్ అనేది మళ్ళీ చేయండి అని చెప్పేసి చూపించదు, డైరెక్ట్గా ఓపెన్ అనేది చూపిస్తుంది. సో మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. సిగ్నల్ కరెక్ట్గా ఉండాలి. మరీ సెంటర్ లోపల నుండే కాకుండా మీకు ఎక్కడ సెంటర్ బయట కొంత దూరంలో ఎక్కడ కరెక్ట్గా నెట్వర్క్ కానీ సిగ్నల్ మీకు వస్తుందో అక్కడ మీరు చేసి చూడండి. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఈ ఏడబ్ల్యూసి లొకేషన్ ప్రాబ్లం అనేది మనకు పోతుంది. థ్యాంక్ యూ.